ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దయగల వారి ఎడల దయ చూపించును, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉండును. సద్భావం గల వారి ఎడల ఆయన సద్భావం చూపును, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉండును. శ్రమపడు వారిని ఆయన రక్షించును, గర్విష్ఠులను విరోధులైన వారిని అణిచివేయును. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచును వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించును. అబద్ధ సాక్షులను క్రూరత్వం వెలగ్రకు వారును నా మీదికి లేచిన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేనియెడల నేనేమోదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సహోదరి సహోదరులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పయిచ్చువారును. భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు వేడోబాటు గాని వాని సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతుడై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ధైర్యము వహించని మేలు చేయటకై నీవు మాతో కూడా ఉంటానని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము ధైర్యము తెచ్చుకొని మా హృదయమును నిబ్రముగా నుంచుకుంటూ నీ కొరకు కనిపెట్టుకుని ఉండేవారముగా ఉండటకు సహాయం దయచేయమని, శాంతి మాకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని, నీ శాంతిని మాకు అనుగ్రహించుచున్నావని, మా హృదయములను కలవరపడనీయకూడదని వెరవనీయకూడదని నీవు తెలియజేస్తావు. గనుక మేము యందు విశ్వాసం ఉంచి ధైర్యముగా ఉండుటకు కృపచూపమని, మెలకు కలిగిన జీవితము, విశ్వాసముందు నిలకడ కలిగిన జీవితము మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.